Good morning. Welcome to First Edition. ముందుగా headlines చూద్దాం. సేవా పన్నుకు ప్రణబ్ నెగటివ్ మంత్ర లిస్టులో ఉన్న సేవలకు మాత్రమే మినహాయింపు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీలు బిజీ. హస్తినకు మారిన కాంగ్రెస్ రాజకీయం. ఇటు ఈ సీట్ అటెన్షన్, అటు అభ్యర్థుల టెన్షన్. బైపోల్ కు ముందు రోజు వరదలా పారుతున్న కరెన్సీ. జగన్ పేరు చెప్పించేందుకే విజయసాయి రెడ్డి అరెస్ట్. మరో వాదనను తెర మీదకు తెచ్చిన లాయర్ సుశీల్. సిండికేట్ల తరువాత టెండరింగ్లపై ఏసీబీ దృష్టి. ఖమ్మం కొత్తగూడెంలో 9 మంది అరెస్ట్. పసలేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్. పసికూనలపై ప్రతాపం చూపలేకపోయిన ధోని సేన. ఫోన్ చేస్తే పన్ను, బయటకెళ్లి తింటే వాయింపు. ఖరీదైన సెలూన్కి వెళితే జేబులు ఖాళీ. అది ఏమని అని అన్ని రంగాలపై పన్నుపాటు పొడిచి సామాన్యుడి నటి విరిచేశారు బెంగాల్ దాదా. పరోక్షంగా పన్నులు వసూలు చేయడంలో చాణక్య నీతిని ప్రదర్శించారు. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్న నెగటివ్ లిస్ట్ విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ప్రణబ్ దాదా. ప్రభుత్వ ఖజానాని పడమే లక్ష్యంగా పన్నుల పోటుకు ప్రణబ్ నెగటివ్ లిస్ట్ అంటూ కొత్త మంత్రం పాటించారు. సాంఘిక ఆర్థిక అవసరాల దృష్ట్యా అంతర్జాతీయంగా పలు దేశాల్లో అమల్లో ఉన్న ఆర్థిక తంత్రాన్ని ఇక్కడ కూడా అమలు చేసేందుకు సిద్ధమైపోయారు. నెగటివ్ లిస్ట్ ఈ జాబితాలో పేర్కొన్న సేవలు తప్ప మిగిలిన వాటన్నిటికీ సేవా పన్ను చెల్లించాల్సిందే. అంతేకాదు ఇప్పటివరకు 10% ఉన్న ట్యాక్స్ ఇక 12% పెరగనుంది. దీనివల్ల ప్రభుత్వానికి 18,660 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవా పన్ను రూపంలో 95,000 కోట్ల రూపాయల ఆదాయం గల్లాపెట్టెలో వేసుకుంది సర్కార్. ఇకపై అది 1,24,000 కోట్లకు చేరనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్న నెగటివ్ లిస్టులో ఉన్న సేవలను ఒక్కసారి పరిశీలిస్తే అన్ని రకాల ప్రభుత్వ సేవలు, ఇళ్లపై వసూలు చేసే అద్దె, వినోదం, అమ్యూజ్మెంట్, అర్బన్ రైల్వే, మీటర్ ట్యాక్సీలు, వ్యవసాయం, పశుసంవర్ధక సేవలు, హెల్త్ కేర్, ఆరోగ్య సేవలు, మత పెద్దలు, క్రీడాకారులు, జానపద సంప్రదాయ కళాకారులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందించే సేవలు, ఇండిపెండెంట్ లాయర్లు, సంస్థలకు కాకుండా వ్యక్తులకు అందించే సేవలు, కార్ పార్కింగ్, జంతు సంరక్షణకు అందించే సేవలు, చలనచిత్ర రంగానికి చెందిన కాపీరైట్ సేవలు, చలనచిత్ర రికార్డింగ్ సేవలు నెగిటివ్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు మూడో ట్యాక్స్ మనకు సర్వీస్ ట్యాక్స్ వచ్చింది. అది కూడా విపరీతంగా ఎలాంటి సేవలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది నథింగ్. వాటర్ ఇవ్వదు, లేకపోతే రోడ్డు ఇవ్వదు, లేకపోతే ఇంకోటి లేదు, ఏమీ లేవు. కానీ ఏ సర్వీస్ జరిగినా ఎక్కడ జరిగినా అన్నింటిపైన 12% ట్యాక్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ నెగటివ్ లిస్ట్ అమల్లోకి వస్తే జీవిత బీమా సేవలు కూడా సేవా పన్ను పరిధిలోకి వచ్చినట్లే. చెల్లించిన ప్రీమియం పూర్తిగా బీమా రక్షణ కోసం కాకపోతే ప్రీమియంపై మొదటి సంవత్సరం 3% పన్ను విధిస్తారు. ఆ తర్వాతి సంవత్సరాలు 1.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై 12% యాడ్ పన్ను విధిస్తారు. అది ఎకానమీ క్లాసుల్లో ప్రయాణిస్తే ఈ పన్నులో 60% మినహాయింపు లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు సేవా పరిధిలో ఉన్న ఆరోగ్య సేవలకు మినహాయింపు లభించనుంది. ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మా పని మేము చేసేశాం, నిర్ణయం మీదేనంటూ ఓటర్ల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు నేతలు. క్యాంపెయిన్ క్లోజ్ కావడంతో తర్వాత తంతనికి తెరలేచింది. స్థానిక నేతలు మినహా మిగిలిన వారంతా నియోజకవర్గాలు ఖాళీ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 7 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. సీమాంధ్రలో నెల్లూరు జిల్లా కోవూరు మినహా మిగిలిన నియోజకవర్గాలన్నీ తెలంగాణలోవే. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, స్టేషన్ ఘన్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీల అధినేతలు భారీ స్థాయిలో ప్రచారం చేశారు. పార్టీల ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలు లేక డబ్బులిచ్చి కాంట్రాక్టు కూలీలతో క్యాంపెయిన్ నిర్వహించారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో స్థానికేతరులంతా ఆయా నియోజకవర్గాల్ని ఖాళీ చేయాలని ఈసీ ఆదేశించింది.
We have given instructions to all the collectors and the SPs that they should not allow any outsiders. ఇప్పుడు మీ మీడియాలో కూడా there should not be any advertisements, any campaign or any sort of opinion poll, any exit poll, etc., of any nature which can influence the voters. It should be given in the media. You are supposed to give only the factual information what is happening. ప్రచారం ముగియడంతో కీలకమైన డబ్బుల పంపిణీ అంకానికి తెరలేచింది. పోలీసుల కళ్లు గప్పి అక్రమ మార్గాల్లో తరలించిన డబ్బుని పంచే కార్యక్రమం చాప కింద నీర్లా సాగుతోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 7 నియోజకవర్గాల్లోనూ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 9 కోట్లు బయటపడ్డాయి. ఎవరైనా ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బు పంపిణీ చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈసీ కోరింది. ప్రచారం ముగిసింది, ప్రలోభాలకు తెరలేచింది. రేపు నిర్వహించనున్న ఎలక్షన్ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం బిజీగా ఉంటే ఓటర్లను మభ్యపెట్టే పనిలో ఉన్నారు పార్టీ నేతలు. ఓటుకు 500, 1000 పంచుతో మధ్యాహ్నం 7 నియోజకవర్గాల్లో ఏరులై పారిస్తున్నారు. రేపు జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. ఉదయం ఎన్నికల అధికారులంతా నియోజకవర్గాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఈవీఎంలు సిద్ధం చేశారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ధనం ప్రవాహంలా వచ్చి పడుతోంది. ఇప్పటికే 9 కోట్ల రూపాయలు సీజ్ చేయగా కామారెడ్డిలోనే ₹1 కోటి పైగా పట్టుకున్నారు. సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఔరంగాబాద్ నుంచి వాహనంలో AP 909 BG 7099 వాహనంలో 11 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము. పార్టీలు డబ్బు మద్యంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక నేతలకు డబ్బు అందజేసిన పార్టీలు ఓటర్లకు పంచడం మొదలుపెట్టాయి. రాష్ట్రంలో కేవలం 7 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతుండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా నిపుణుల్ని రప్పించింది. ఓటర్లు ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటాకు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్థానికేతరులు జిల్లా వదిలి వెళ్లిపోయారు. హోటల్స్, లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కోవూరు ఉప ఎన్నికల్లో మధ్య ఏరులై పారుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు కరెన్సీ నోట్లను వెదజల్లుతున్నాయి. ఓటుకు 200 నుంచి 1000 రూపాయల చొప్పున పంచుతున్నారు. కోవూరులో ధన ప్రవాహం జోరందుకుంది. పోలీసుల నిఘాలు, తనిఖీలు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రలోభాల ముందు అవి పనిచేయడం లేదు. ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న అధిక మొత్తం 2 కోట్ల రూపాయలైతే దానికి 100 రెట్లకు పైగా డబ్బు ఓటర్లకు చేరిపోయింది. అన్ని పార్టీలు డబ్బులు పంపిణీలో తలమునకలయ్యాయి. తమ పార్టీకి ఓటేయాలని ఒట్లు పెట్టించుకుని మరీ డబ్బులిస్తున్నారు. కాంగ్రెస్ 1000, టీడీపీ 500, వైఎస్ఆర్సీపీ 200 రూపాయల చొప్పున ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ ఓట్లు కోల్పోతామనే భయంతో ఒక పార్టీ వారిపై ఎక్కువ దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో ముట్ట చెబుతోంది. అయితే ఈ పంపిణీ కొన్ని చోట్ల వివాదాలకు తెరతీస్తోంది. తమ పార్టీకి ఓట్లు వేయరని భావించిన కొంతమందికి డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో వారు తమకెందుకు ఇవ్వరని నేతలను నిలదీస్తున్నారు. కొన్ని కాలనీలు, మత్స్య గ్రామాలను పార్టీలు గంపగుత్తగా కొనేశాయి. మొత్తానికి కోవూరులో 2,24,000 ఓట్లుంటే 90% మందికి డబ్బులు పంచాలని పార్టీలు నిర్ణయించుకున్నాయి. పోలీసులు సముద్ర మార్గంలో సైతం నిఘా పెట్టినా గ్రామాలకు నోట్ల కట్టలు చేరిపోయాయి. మరి ఈ ధన ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందో చూడాలి. ఆదిలాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ర్యాలీతో ఎదురెదురుగా వచ్చిన టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఒకరినొకరు తోసుకున్నారు. దాడిలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.
నామినేషన్ల గడువు మరో 3 రోజుల్లో ముగియనుండడంతో రాజ్యసభ సీటు కోసం నేతల పాటలు ముమ్మరమయ్యాయి. ఢిల్లీలో మకాం వేసి చక్రం తిప్పుతున్నారు. హైకమాండ్ క్యాస్ట్ రీజన్ ఇలా దొరికిన కోటలో పెద్దల సభలోకి అడుగుపెట్టేందుకు ఊపిరి సలపకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ లాబియింగ్ తీవ్రమైంది. ఈ నెల 19న అంటే మరో 3 రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. కాంగ్రెస్ కు 4, టీడీపీకి 2 సీట్లు ఖాయంగా రానున్నాయి. దీంతో 2 పార్టీల్లో ఒకటే ఉత్కంఠ. ఏ క్షణంలో ఎవరి పేరుతో ప్రకటన వస్తుందా అని నేతల్లో నరాలు తెగే టెన్షన్. రాజ్యసభ ఎంపీలుగా కేశవరావు, సంజీవ్ రెడ్డి, రషీద్ అల్వీ, దాసర్ల పదవీకాలం ముగుస్తోంది. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన రషీద్ అల్వీది హైకమాండ్ కోట. హైకమాండ్ రాష్ట్ర కోటాలో షకీల్ అహ్మద్, జాఫర్ షరీఫ్ల పేర్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా అధిష్టానానికి 1 స్థానం పోతే రాష్ట్రానికి మిగిలేది 3 స్థానాలే. ఈ మూడింటిల్లో విలీన ఒప్పందంలో భాగంగా చిరుకు పోస్టు ఖాయం చేస్తే ఆశావాహులు పోటీ 2 స్థానాలకే పరిమితమవుతుంది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలతో చిరు వర్గం ఇప్పటికే నామినేషన్ కు సంబంధించిన కాగితాలు రెడీ చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఎంపీలు తిరిగి తమను కొనసాగించాల్సిందిగా అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ఎంపీలంతా తెలంగాణ కోటాలో కేకేను కొనసాగించాలని కోరుతున్నారు. అల్వి బదులు మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు ప్రతిపాదించారు. 4లో 2 తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న టీఎంపీలు రెండో వ్యక్తిగా పొంగులేటి సుధాకర్ పేరును తెరమీదకు తీసుకొచ్చారు. ఇక డైరెక్ట్ గా హైకమాండ్ తో టచ్ లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా తన స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొంతమంది పదవి కోసం క్యాస్ట్ కార్డును ప్రయోగిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి 15 ఏళ్లుగా అవకాశం ఇవ్వలేదని ఆ వర్గం నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. 4 దశాబ్దాలుగా క్షత్రియులు ఈ పదవికి దూరంగా ఉండిపోయారని ఆ వర్గం ఫిర్యాదు చేసింది. మైనార్టీ కోటాలో సమన్వయ కమిటీ సభ్యుడు షబీర్ అలీ, ఆబిద్ రసూల్ ఖాన్, కుల్సుం పాషా, ఖలీలులాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ క్లాస్ తో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ నేత పాలవాయి గోవర్ధన్ రెడ్డి వంటి వారు అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి ఇప్పటికే తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. వార్తా పత్రికాధిపతి షంఘ్వి నార్త్ ఇండియా వైశ్య లాబింగ్ తో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. దక్కన్ క్రానికల్ గ్రూప్ అధిపతి వెంకట్రామరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ సత్యబాబు ఇదే పనిపై ఢిల్లీలో చర్చలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తో కలిసి అధినేత్రి సోనియాతో చర్చలు జరిపారు. నామినేషన్ దాఖలు సమయంలో ఒక్కో ఎంపీకి 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. రేపు, ఎల్లుండి శాసనసభకు సెలవులు కావడంతో సీఎల్పీ సిబ్బంది ఎమ్మెల్యేల ప్రతిపాదనా పత్రాలని ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఏ క్షణంలో ఎవరి పేరుని హైకమాండ్ ప్రకటించినా నామినేషన్ దాఖలు ప్రక్రియ వెంటనే పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 3 రోజుల్లో 30 అప్లికేషన్లు. రాజ్యసభకు సంబంధించి ఇది టీడీపీలోని ఉత్కంఠ. ఉప ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న చంద్రబాబు రాజధానికి వచ్చేయడంతో ఒక్కసారిగా పార్టీలో రాజ్యసభ వేడి పుట్టింది. పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషం వరకు ప్రయత్నాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆశావాహులు. టీడీపీలో ఒక్కసారిగా రాజ్యసభ హీటు పెరిగింది. ఇన్నాళ్లు చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో రాజ్యసభ అంశంపై పార్టీలో ఏమంతగా చర్చ జరగలేదనే చెప్పాలి. ఎవరికి వాళ్లు రకరకాల ఈక్వేషన్లు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప చంద్రబాబుతో ఈ విషయమై చర్చించలేదు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా దీనిపై ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కసరత్తులు కూడా ప్రారంభించలేదు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఇంకా 3 రోజులే సమయం ఉంది. పార్టీలో ఉన్న 2 రాజ్యసభ అభ్యర్థులను దక్కించుకునేందుకు పార్టీలో చాలా మంది ఆశావాహులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న 2 స్థానాలని దక్కించుకునేందుకు 3 రోజులు 30 అప్లికేషన్లన్న రీతిలో ఉంది పార్టీ పరిస్థితి. పార్టీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ రకమైన వాతావరణం ఉండగానే పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్ దాదాపు ఖరారు అయినట్లేనని ప్రచారం జరిగింది. 2-3 రోజుల నుంచి అసెంబ్లీ లాబీలో సీఎం రమేష్ హడావిడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఈ నెల 19న ఎమ్మెల్యేలకు సీఎం రమేష్ విందు ఇస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే ఈవేళ లాబీలో టీడీపీలో రాజ్యసభ ఈక్వేషన్ ఏ విధంగా ఉండబోతోందో కొందరు ఎమ్మెల్యేలు వివరించారు. పార్టీలోని అధికార వేత్తలకు ఒక బీసీకి రాజ్యసభ బెర్తలు దక్కబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఓ సీనియర్ నేత కూడా సీఎం రమేష్ పేరును బలపరుస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. సదరు సీనియర్ నేతకు రాజ్యసభ బెర్త్ దాదాపు ఖరారైపోయిందని పార్టీలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ సీనియర్ నేతే స్వయంగా సీఎం రమేష్ కు రికమెండ్ చేయడంతో సీఎం రమేష్ కు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
అయితే చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాల్ని కొనసాగించాలనుకుంటున్నారు పార్టీలోని ఆశావహులు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ఇటీవల ఊరువాడ యువతరంగం మీటింగులు పెట్టి ఉదరగొట్టేశారు. దీంతో ఈసారి తనకు రాజ్యసభ బెర్త్ ఖాయమని బీద రవిచంద్ర యాదవ్ భావిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే బీసీ నేతకు రాజ్యసభ ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఇస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే అంశంపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన బక్కని నరసింహులు కూడా భారీగానే రాజ్యసభపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే చాలా కాలంగా బాబుకు నమ్మిన బంటులా ఉంటున్న గరికిపాటి మోహన్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఏది మంచో చూసి వారికి రాజ్యసభ బెర్త్ ఇస్తామని ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం మీద టీడీపీలో రాజ్యసభ హీట్ మాత్రం పెరిగింది. చంద్రబాబు ఏ ఈక్వేషన్స్ ని తెరపైకి తెస్తారో, ఎవరిని సాటిస్ఫై చేస్తారో అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. వైఎస్ జగన్ పేరు చెప్పించేందుకే విజయసాయిరెడ్డిని అరెస్టు చేశారని అతని తరఫు న్యాయవాది తీవ్రంగా ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసును 6 నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆధారాలతోనే విజయసాయిరెడ్డి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొంది సీబీఐ. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 19కి వాయిదా వేశారు. విజయసాయిరెడ్డి జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు. సీబీఐ అరెస్ట్ చేసి 77 రోజులవుతోంది. ఇప్పటికీ 3 సార్లు బెయిల్ కోసం అతను పెట్టుకున్న పిటిషన్లను తిరస్కరించింది కోర్టు. తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాయి. జగన్ ఆస్తుల కేసులో 72 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సీబీఐ కేవలం విజయసాయిరెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసింది. ఈ విషయంపై ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో తన వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ అరెస్ట్ జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పబ్లిక్ సర్వెంట్ కాని వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 409 వర్తించదని ఆయన వాదించారు. జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయంటున్న సీబీఐ ప్రభుత్వ జీవోలు జారీ చేసిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను మాత్రం ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. బెయిల్పై విడుదలైతే విజయసాయిరెడ్డి కేసు తారుమారు చేస్తారనే వార్తల్లో నిజం లేదన్నారు. 76 రోజులుగా జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారో సీబీఐ నిరూపించాలని అన్నారు. కౌంటర్ వాదనలు వినిపించిన సీబీఐ కూడా అంతే ఘాటుగా స్పందించింది. హైకోర్టు తమకిచ్చిన ఆధారాలను పరిశీలించాకే విజయసాయిరెడ్డి అరెస్ట్ జరిగిందన్నారు. కేసులో ఆయన రోల్ స్పష్టంగా ఉందని తేలిందన్నారు. సంస్థ డైరెక్టర్గా ఎంతో మేలు చేశాడని సీబీఐ తన వాదనలు వినిపించింది. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు ఇంకా 90 రోజులు పూర్తి కాలేదని, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడం తమ అభిమతం కాదని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ఈ నెల 19కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సీబీఐ న్యాయమూర్తితో చనువుగా ఉంటున్నారని, ఆయన ఛాంబర్లోకి వెళ్తున్నారని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్క సీట్లో కూర్చుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల విషయంలో జేడీ లక్ష్మీనారాయణ జాగ్రత్తలు తీసుకున్నారు. బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకొచ్చిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కుర్చీలో కూర్చోలేదు. ఆయన నేరుగా కోర్టు హాల్లోకి వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుర్చీ వెనక నిల్చున్నారు. వాదనలు జరుగుతున్నంతసేపు 2 గంటల పాటు అక్కడే నిలబడిపోయారు. వెనక సీట్లో కూర్చోమని సీబీఐ కింది స్థాయి సిబ్బందితో పాటు లాయర్లు సూచించినా ఆయన నిరాకరించారు. ఎంఆర్ కేసులో సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాద ప్రతివాదనలు జరిగాయి. స్టైలిష్ హోమ్ డైరెక్టర్ విషయంలో ముందస్తు బెయిల్కు వ్యతిరేకించిన సీబీఐ సునీల్ రెడ్డి విషయంలో ఎందుకు అడ్డు తగులుతోందని ప్రశ్నించారు ఆయన లాయర్ సుశీల్ కుమార్. అయితే రంగారావు వసూలు చేసిన ఎక్కువ మొత్తం డబ్బు సునీల్ రెడ్డి చేతుల్లోకి వెళ్లిందని, అసలు లబ్ధిదారుడెవరో తేలే వరకు సునీల్కు బెయిల్ మంజూరు చేరాదని సీబీఐ తన వాదనలు వినిపించింది. దీనిపైన కూడా వాదనలు పూర్తి కావడంతో తీర్పు ఈ నెల 19కి వాయిదా పడింది. లిక్కర్ సిండికేట్ల భరతం పట్టిన ఏసీబీ ఇప్పుడు టెండరింగ్లపై దృష్టి సారించింది. టెండర్లలో అక్రమాలకు పాల్పడి మద్యం సిండికేట్లకు లాభం చేకూర్చిన ఎక్సైజ్ అధికారుల తాట తీసే పని మొదలెట్టింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 9 మంది ఎక్సైజ్ అధికారులను అరెస్టు చేసింది ఏసీబీ. 2010 సంవత్సరంలో మద్యం టెండర్లను ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది. ఈ సందర్భంలో మద్యం టెండర్లలో అక్రమాలకు పాల్పడిన ఎక్సైజ్ అధికారుల అవినీతిని ఏసీబీ తవ్వితీస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో 83 వైన్ షాపులకు 2010లో ఎక్సైజ్ శాఖ టెండర్లను పిలిచింది. అప్పటికే మంచి జోష్ మీదున్న సిండికేట్లు చక్రం తిప్పి ఎక్సైజ్ అధికారులతో మిలాఖతయ్యారు. టెండర్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని ఎక్సైజ్ అధికారుల నుంచి సిండికేట్లు సేకరించేవి. కొంతమంది అయితే గడువు ముగిసిన తర్వాత కూడా అధికారుల నుంచి టెండర్ పత్రాలను తీసుకున్నారు. మొత్తం 83 షాపులకు గాను 64 షాపులను ఎక్సైజ్ అధికారుల సహకారంతో సిండికేట్లు దక్కించుకున్నాయి. ముఖ్యంగా నున్న రమణ నిర్వహిస్తున్న 16 మద్యం షాపులు ఇలా దక్కినవి.
సిండికేట్ల వ్యవహారంలో చిక్కిన నున్న రమణ తన వాంగ్మూలంలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కొత్తగూడెం సబ్ డివిజన్ ఏరియాలో ఉన్న ఎక్సైజ్ అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానాలపై ఇప్పటికే 9 మంది ఎక్సైజ్ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కొత్తగూడెం సబ్ డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వైబీ భాస్కర్ రావు, బూర్గంపాడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్లతో పాటు ఇటీవలే పదవి విరమణ చేసిన ఏవి రమణారెడ్డి, శ్రీనివాసరావు, హరిబాబు, ఇస్తారీలను అరెస్ట్ చేసింది ఏసీబీ. వీరంతా కలిసి సిండికేట్లతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆధారాలు కూడా సేకరించింది ఏసీబీ. ఈ మేరకు ఏసీబీ అరెస్ట్ చేసిన 9 మంది నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. టీటీడీ నిర్వహణ తీరు తుగ్లక్ పాలనను తలపిస్తోంది. ఏడుకొండలవాడి ఖజానాకు కన్న వేసిన వారిని వదిలేసి ద్విచక్ర వాహనాల్లో కొండకొచ్చే దళారులను అడ్డుకుంటామని విజిలెన్స్ విభాగం ప్రకటించడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు అనునిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఈ క్షేత్రం ఉగ్రవాదుల హిట్లిస్ట్లో కూడా ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుండి హెచ్చరికలు రావడంతో టీటీడీ విజిలెన్స్ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసింది. ఆలయానికి వచ్చే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అలిపిరి నుంచి తిరుమల వరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇంత జరుగుతున్న వ్యవస్థలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. 2 రోజుల క్రితం టీటీడీ పరిపాలనా భవనంలో ఖజానా నుంచి విలువైన 2 డైమండ్లను ఓ ఉద్యోగి దోచుకెళ్లిన వ్యవహారాన్ని విజిలెన్స్ పసిగట్టలేకపోయింది. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని ఆలస్యంగా తెలుసుకొని నాలుగు ఖర్చుకున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విజిలెన్స్ విభాగం మరో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. అలిపిరి టోల్గేట్ ద్వారా కొండపైకొచ్చే స్థానికుల ద్విచక్ర వాహనాలను అడ్డుకున్నారు. దళారులను అరికట్టేందుకే ఈ చర్యలంటూ బీరాలు పలికారు. రోడ్డుపై వచ్చిన వందలాది వాహనాలను నిలిపివేయడంతో పాటు లైసెన్స్, ఆర్సీ ఉన్న ఐడెంటిటీ కార్డులు చూపమని హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఇష్టారీతిన వాహనదారులను ప్రశ్నలతో విసిగించడంతో వారంతా ఆందోళనకు దిగారు. రోజు ఏదో కొండపైన లైసెన్స్ అడుగుతున్నారు. కొండపైన లైసెన్స్ ఎక్కడ వస్తుంది? అందరికి ఎక్కడ వస్తుంది? షాప్లో పనిచేసే వాళ్ళకి లైసెన్స్ ఎవరు ఇస్తారు లైసెన్స్? ఇది బాగా గంటలు 2 గంటలు పడుతుంది దాదాపుగా. జరిగిన తతంగంపై తమకేమీ పట్టనట్లు విజిలెన్స్ అధికారులు వ్యవహరిస్తున్నారు. కేవలం దళారులను అరికట్టేందుకే ఈ ప్రయత్నమని చెబుతున్నారు. అంటే మనం క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎవరైనా దళారీ వాళ్ళు లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క టికెట్స్ ఆ పర్పస్లో చెక్ చేసి పంపిస్తుంది. కొండను తవ్వి ఎలకను పట్టే విధంగా విజిలెన్స్ వ్యవహరిస్తుంటే అసలు దొంగలు మాత్రం దర్జాగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. భారత జట్టు మరోసారి చెత్త ఫీల్డింగ్, పేలవైన బౌలింగ్తో చేజేతుల విజయాన్ని బంగ్లాదేశ్ జట్టుకు కట్టబెట్టింది. ప్రవీణ్ కుమార్ మినహా ఏ ఒక్క బౌలరు రాణించలేదు. ఫలితంగా 5 వికెట్ల తేడాతో 49.2 ఓవర్లలోనే బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మాస్టర్ సెంచరీల గవ్వంతో పొంగిపోయిన భారత్ చివరికి భంగపాట ఎదురైంది. ప్రస్తుతం భారత్ ఫైనల్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పై గెలిచి తీరాలి. Well stopped, but they'll get a single. The score's level. The score's tied. That would have easily gone through the fielder. Yeah, he knows it. He had an opportunity. They've done it. Bangladesh have done it. Terrific shot. My word, what an effort this has been. It's gone all the way to the boundary and look at the jubilation. Well done, Bangladesh. Unbelievable scenes here. Bangladesh. మీర్పూర్ షేరియే బంగ్లా స్టేడియంలో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ప్రపంచ ఛాంపియన్లమని విర్రవీగే భారత్ను చిత్తు చేసింది. మరో 4 బంతులుండగానే టార్గెట్ను ఛేదించి సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి ఆసియా కప్ సమీకరణలను మార్చేసింది.
పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి తాను రేసులో ఉన్నానని హెచ్చరికలు జారీ చేసింది. భారత్ ఫైనల్ చేరాలంటే ఫామ్లో ఉన్న పాకిస్తాన్పై గెలవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభంలోనే గంభీర్ వికెట్ తీసి భారత జోరుకు అడ్డుకట్ట వేసింది. ఫస్ట్ డౌన్లో వచ్చిన కోహ్లీతో కలిసి సచిన్ భారత ఇన్నింగ్స్కు మంచి పునాది వేశాడు. వీరిద్దరూ సెకండ్ వికెట్కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తరువాత స్కోర్ పెంచే క్రమంలో కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. సెకండ్ డౌన్లో వచ్చిన రైనా స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్లో మాస్టర్ బాల్స్ తింటూ సమయం వృధా చేశాడు. మందకోడిగా ఆడుతూ 100వ సెంచరీ పూర్తి చేశాడు. This is incredible. It's come with a deftly placed single and everybody in the dressing room get up to applaud. This is an incredible moment. This is a special moment. We are all very, very lucky. We are all very, very fortunate to be able to watch this moment. సెంచరీ తర్వాత రెచ్చిపోతాడనుకున్న సచిన్ మరో 14 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. టెండూల్కర్ 147 బంతులు తిని 114 రన్స్ మాత్రమే చేశాడు. మాస్టర్ సెంచరీ ధ్యాసలో పడి అభిమానులు స్కోర్ విషయాన్నే మర్చిపోయారు. సచిన్ అవుట్ అయ్యాక స్కోర్ కార్డ్ చూసి విస్తుపోయారు. సచిన్ అవుట్ అయినప్పుడు భారత స్కోర్ 47 ఓవర్లకు 259 రన్స్. చివర్లో ధోని వేగంగా ఆడి 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 289 రన్స్ చేసింది. అలీ మొర్తాజా 2 వికెట్లు, రజాక్ షెఫీవుల్ చెరో వికెట్ తీసి భారత్ను కట్టడి చేశారు. It's been a bit difficult for the newcomers coming to the crease and picking up a quick single, and the next one also taken very comfortable. Very good running in between the wicket. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లా టీమిండియాకు ధీటుగా రాణించింది. 15 పరుగులకే నజీముద్దీన్ అవుట్ అయిన తమీమ్ ఇక్బాల్, జహూరుల్ ఇస్లాం దూకుడుగా ఆడారు. అర్ధ సెంచరీలు నమోదు చేసి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన హుస్సేన్, జకీబుల్ హసన్ జోరును కొనసాగించారు. వేగంగా ఆడి స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. షకీబుల్ 31 బంతుల్లో 49 రన్స్ చేసి వెనుతిరిగాడు. తర్వాత హుస్సేన్కు జత కలిసిన రహీం మరింత ధాటిగా ఆడాడు. 25 బంతుల్లోనే 46 రన్స్ చేసి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో 4 బంతులు మిగులుండగానే జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వరల్డ్ ఛాంపియన్పై గెలిచామన్న ఆనందంతో బంగ్లా ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. They've done it. Bangladesh have done it. Terrific shot. My word, what an effort this has been. It's gone all the way to the boundary and look at the jubilation. రికార్డులంటే సచిన్, సచిన్ అంటే రికార్డులు. క్రికెట్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ లేటెస్ట్ గా మరో మైల్ స్టోన్ చేరుకున్నాడు. మీర్పూర్లో బంగ్లాదేశ్ లో జరిగిన వన్డేలో సెంచరీ పూర్తి చేశాడు. మరెవరి సాధ్యం కాని విధంగా మాస్టర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఏం చేసినా రికార్డే. అతను ఆడిన రికార్డే, ఆడకున్న రికార్డే. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు తిరగరాసిన సచిన్ మీర్పూర్ షేరియే బంగ్లా స్టేడియంలో మరో రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ సెంచరీలు బాదిన ఒక్క మగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ఎవరూ అందుకోలేనంత ఎత్తులో మౌంట్ ఎవరెస్ట్లా నిలిచిపోయాడు. బంగ్లాదేశ్పై ఈ ఫీట్ సాధించి తనకు తానే పోటీ అని నిరూపించాడు. పనిలో పనిగా వన్డేల్లో 2000 బౌండరీలు సాధించి మరో మైల్ రాయి రీచ్ అయ్యాడు. This is incredible. It's come with a deftly placed single and everybody in the dressing room get up to applaud. This is an incredible moment. This is a special moment. We are all very, very lucky. We are all very, very fortunate to be able to watch this moment. Not even sure whether we'll ever see a moment like this. లిటిల్ మాస్టర్ బ్యాట్తో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. వన్డేలు, టెస్టులు అన్న తేడా లేకుండా పరుగుల వరద పారించాడు. ఫార్మాట్ ఏదైనా డోంట్ కేర్ అంటూ దూసుకుపోయాడు. వన్డేల్లో ఏ క్రికెటర్కు సాధ్యం కానంతగా 462 వన్డేలాడి 18,374 రన్స్ చేశాడు. తాజాగా వన్డేలో 49 సెంచరీలు చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. రికార్డు స్థాయిలో 95 అర్ధ సెంచరీలు బాదాడు. వన్డే మ్యాచ్ల్లో 10,000 పరుగులు రీచ్ అయిన మొదటి బ్యాట్స్మెన్గా చరిత్ర నెలకొల్పాడు. 15,000, 16,000, 17,000, 18,000 పరుగులు చేసిన ఒకే ఒక్కడుగా నిలిచాడు. వరల్డ్ కప్లో 56 సగటుతో అత్యధికంగా 2,560 రన్స్ చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా అవతరించాడు. వన్డేల్లో తన జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు సచిన్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.